తాను చేసిన తప్పును మన్నించమని తన కుమార్తె అయినటువంటి సత్యభామను కూడా ఆయనకి వివాహం చేసి ఆ కన్యామణితో పాటు సంతకమణిని కూడా ఇస్తాడు సత్రాజిత్ మహారాజు. ఇంతకు ఈ కథ యొక్క పరమార్థం సారాంశం మనం దేనికి వింటున్నాం, దేనికి చేస్తున్నాం అంటే, వినాయక చవితి నాడు ఏ మానవుడైనా సరే వినాయకుడిని కనీసంగా పూజ చేయలేకపోయినా ఆయన తలుచుకొని ఒక 2 పూలు, హారతి, పసుపు, కుంకుమ వేసి 2 కుండ్రాళ్ళు పెట్టేసి, లేదా అన్నం పెట్టి, లేదా బెల్లం పెట్టి, లేదా అటుకులు పెట్టి, లేదా పాయసం పెట్టి, ఏదో ఒకటి పదార్థంతో అయినా వినాయకుడిని కనుక ఆరాధన చేయకపోయినట్లయితే మనం చేయని పనులు చేసినట్లుగా మన మీద నీల అపనిందలు అనేటువంటివి వస్తాయి. కాబట్టి ద్వాపర యుగం నుండి ఇప్పటి వరకు కూడా ఈ గణపతిని భాద్రపద శుక్ల చవితి నాడు అంటే నిన్నటి రోజు నుంచి మొదలుపెట్టి గణపతి ఆరాధన చేయటం అనేటువంటిది జరుగుతుంది. గణపతి ఆరాధన అనేటువంటిది త్రేతాయుగం నుంచి శ్రీకృష్ణ భగవానుడు ముందు కాలం నుండి ప్రారంభమైంది. అనగా సుమారుగా 5000 సంవత్సరాలకి పూర్వమే గణపతి నవరాత్రులు అనేటువంటివి ఉన్నవి. అయితే అప్పుడు గణపతి నవరాత్రులుగా కాకుండా వినాయక చవితి నాడు వినాయకుడిని పూజ చేసి ప్రకృతి నుంచి వచ్చినటువంటి మట్టిలో నుంచి చెరువులోది కానీ చేరులోది కానీ మట్టి తీసుకొని ఆ మట్టితోటి వినాయకుడు బొమ్మను చేసి ప్రకృతిలో లభ్యమయ్యేటువంటి అనేక రకాలైనటువంటి ఏవైతే ఆకులు ఉన్నాయో ఆ ఆకులన్నీ కూడా చూతం, నవమల్లిక, జాజి, మందారం మొదలైనటువంటి పూలు, ఈ ఆకులు, జిల్లేడు, మారేడు, నేరేడు, దానిమ్మ మొదలైన ఆకులు, వీటన్నిటితోటి మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని పూజ చేసేవాళ్ళు. ఎందుకు ఇట్లా చేసేవాళ్ళు అంటే దానికి ఒక ఆరోగ్యపరమైనటువంటి సూత్రం ఉంది. వర్షాకాలంలో వర్షాలకి ఈ భాద్రపద మాసం, ఇంతకు ముందున్న శ్రావణ మాసం వర్షాలు బాగా కురుస్తాయి. నదుల్లోకి, కాలువల్లోకి, చెరువుల్లోకి నీళ్లు వస్తాయి. ఆ నీరు మొత్తం కలుషితమైపోయి ఉంటుంది. మరి ఆ రోజుల్లో ఒక 5000 సంవత్సరాలకు పూర్వం నీళ్లు పవిత్రం కావాలి అంటే ఇవాటిలాగా బ్లీచింగ్ చేయటం కానీ ప్యూరిఫైర్ చేయటం కానీ లేవు. ఈ ప్రకృతి నుంచి వచ్చినటువంటి, ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి ఆకులు, పత్రులు, ఫలాలు, పుష్పాలు వీటన్నిటిని తీసుకొని వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి చెరువులో మట్టితోటి విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహాన్ని ప్రకృతి స్వరూపంగా విష్ణువుగా భావన చేసి గణపతిని పూజ చేసి ఈ ఆకులన్నిటినీ కూడా పూజ అయిన మరునాడు నిమజ్జనం చేసేవాడు విగ్రహంతో పాటు. కొంతమంది చేలాల్లో వేసేవాళ్ళు, కొంతమంది చెరువుల్లో వేసేవాళ్ళు, కొంతమంది కాలువల్లో వేసేవాళ్ళు. ఇలా చేయటం వల్ల ఏం జరిగేది అంటే ఆ చెరువుల్లో నీళ్లు, ఆ కాలువల్లో నీళ్లు, అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నీరంతా కూడా ఈ వరదల నుంచి, వాగుల నుంచి పారేటువంటి నీరు కల్మషం లేకుండా ప్యూరిఫై అయ్యి జంతువులతో సహా, మానవులతో సహా అందరూ త్రాగటానికి వీలుగా స్వచ్ఛమైనటువంటి నీరుగా మారేది. అలా మారటం కోసంగా చేసేటువంటి ప్రకృతిపరమైనటువంటి పూజ అంతరార్థం కూడా మన మహర్షులు వెనక ప్రవేశపెట్టారు. కాబట్టి వినాయక చవితి నాడు బంతి పూలు, పిచ్చి పూలు, తుమ్మి పూలు, ఆ పూలు, ఈ పూలు కాకుండా పత్రితోటి వినాయకుడిని పూజ చేసి ఆ చేసినటువంటి పత్రిని అంటే ఆకుల్ని, పత్రాలని పసుపుతోటి, కుంకుమతోటి, నవధాన్యాలతో కూడుకున్నటువంటి కుంకుమతోటి వీటన్నిటినీ తీసుకువెళ్ళి కాలువలో కానీ చెరువులో కానీ వేస్తే నీరు శుభ్రం అవుతాయి. అది పూర్వాచారం. ఇప్పుడు మనకు చెరువులు లేవు, కాలువలు లేవు, ఊరు కాలువలు తప్ప. కాబట్టి మనం అట్లా కాకుండా మనం కూడా ప్రకృతిని రక్షించేటువంటి విధానంగా మట్టితో తయారైనటువంటి విగ్రహాలను తయారు చేసినట్టు పూజ చేసినట్లయితే, వాటిని నీళ్ళలో కలిపినట్టయితే పర్యావరణ పరిరక్షణ అనేటువంటిది జరుగుతుంది. అలా కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి, రకరకాల రంగులతోటి వేసినటువంటివన్నిటినీ నదుల్లోనూ, సముద్రాల్లోనూ, కాలువల్లోనూ కలిపితే వాటిల్లో ఉండేటువంటి
చేప, కప్ప, అమీబా దగ్గర నుంచి దాదాపుగా ఒక 10,000 రకాల జీవులు ఉంటాయి నీళ్లలో. మనం తాగే నీటి దగ్గర నుంచి, వాడే నీటి దగ్గర నుంచి, బాత్రూమ్ టాయిలెట్లో నీళ్లతో సహా నీటిలో మనకు కనపడినటువంటి జీవులు కనీసంగా ఒక 10,000 రకాలు ఉంటాయి. అవన్నీ చచ్చిపోతాయి. వాటిని చంపిన పాపం మనకు వస్తుంది. దానివల్ల పరమాత్ముడు మనకు తెలియకుండానే మనం చేసేటువంటి పాపాలకి ఏ విధంగా శిక్ష విధించాలో మనం బెజవాడలోను, ఖమ్మంలోను చూస్తున్నాం టీవీల్లో. కాబట్టి సాధ్యమైనంత వరకు పర్యావరణాన్ని మనందరం రక్షించే విధంగా ప్రయత్నం చేస్తే, పర్యావరణ రక్షణ ఉంటేనే మనం రక్షించబడతాం. మన చుట్టూతో మురికి లేకుండా, దోమలు లేకుండా ఉండాలి అంటే ఏ విధంగా అయితే బ్లీచింగ్ వేసుకుంటూ ఉన్నామో, మనం త్రాగే నీరు పవిత్రమైనటువంటిది అవ్వాలంటే ఈ విధమైనటువంటి పత్రతో పూజ చేసినటువంటి వినాయకుడిని పూజ చేయటం అనేటువంటిది మన పూర్వకాలంలో దేవతల కాలం నుంచి, ఋషుల కాలం నుంచి ఇప్పుడు మనం మానవుల కాలం వరకు కూడా కృత, త్రేత, ద్వాపర, కలియుగంలో అనుసరిస్తూ ఉన్నాం. మనం కనుక ఆరోగ్యకరమైనగా బతకాలి అంటే ఆకుకూరలు తినండి అని డాక్టర్లు చెబుతారు. అందుకే ఆకులు అంటే పత్రాలు, ఆకుకూరలు తింటే బాగుంటుంది అందరికీ తెలుసు, కానీ అవి ఎవరు తినరు. అదేవిధంగా మనకి ఆరోగ్యం కావాలి అంటే శనగలు, పెసలు నానబెట్టి ఉడకబెట్టుకున్నవి మర్రోజున స్వామికి నైవేద్యం పెట్టి పానకం, వడపప్పు తాగమంటారు. ఇవాళ వినాయకుడికి కానీ, శ్రీకృష్ణుడికి కానీ, శ్రీరాముడికి కానీ, ఇంట్లో దేవతలకు కానీ పెసరపప్పు కానీ, శనగలు కానీ నానబెట్టి నైవేద్యం పెట్టేవాళ్ళు లేరు. అవి తినరు. వాడెవడో పానీపూరి అని ఒకటి ఊరు చివరన ఒక మురుక్కాల ఒడ్డున కింద మురుగ్గాలో పారుతూ ఉంటే ఒక పూరికి పొక్కబెట్టి దాంట్లో ఉప్పు నీళ్లు వేసి ఇంకేదో చండాలమైనటువంటి ఒక బాండీ మీద ఉడకబెట్టి దానికి ఒక గొప్పెడితో వేస్తూ నుంచోని స్టైల్గా జుట్టు ఎరబోసుకొని చెవులు కలద్దాలు పెట్టుకొని తింటూ ఉంటారు, ఆడ మగ తేడా లేకుండా. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఈ పిల్లలకైనా సరే ఉడకబెట్టి నానబెట్టినటువంటి మొలకలు పెట్టండి. డాక్టర్ దగ్గరికి పోతే ముసలాళ్ళకి, రోగులకి ఏం చెబుతున్నాడంటే వాడు మొలకలు తినమంటారు. వాడు తినమని చెప్పాడు కాబట్టి 20 రూపాయలకి ఎవడో నానబెట్టి మురుక్కాలలో నీళ్లతో నానబెట్టి మొలకలు కట్టినవైనా కానీ పొక్కలు పెట్టిన పొట్లాల్లో కొనుక్కొని తింటాం. కానీ ఇంట్లో నానబెట్టుకొని తినాలంటే మనందరికీ బాధ. కాబట్టి అలా కాకుండా మన ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ నియమాలు మనం పాటించాలి. ఇక్కడ భక్తిగా రావాలి అంటే, భక్తి ఉండాలి అంటే ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం లేనివాడు కూర్చోలేడు, నుంచోలేడు, మోకాళ్ళ నొప్పులు, తలకాయ నొప్పులు, గ్యాస్ ట్రబుల్, గ్యాస్ వెళ్ళిపోతూ ఉంటుంది, నుంచుంటే కడుపులో నొప్పి వస్తుంది. కాబట్టి అలా లేకుండా ఉండాలి అంటే ముందు ఆరోగ్యం బాగుండాలా. అన్నిటికీ కూడా ప్రధానమైనటువంటిది ఆరోగ్యాన్నే ప్రధానంగా మన వేదం చెప్పింది. ఆ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు గణపతి. అందుకే గణపతి ఆరాధనలో ప్రకృతి సంబంధమైనటువంటి పూలు, ఆకులు, పత్రాలు, పదార్థాలు, ఫలహారాలు ఇవే పెట్టమన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా తయారు చేసే రకరకాల స్వీట్లు, నానా భయంకరాలైనటువంటి పానీపూరీలు, పూరీలు, చపాతీలు, ఇడ్లీలు మాత్రం నైవేద్యాలు పెట్టకూడదు. అది తెలుసుకొని గమనించి ఇక నుంచైనా కానీ అటుకులు, బెల్లం, శనగలు ఉడకబెట్టినవి, పెసరపప్పు నానబెట్టి ఉడకబెట్టి మొలకలు వచ్చినవి అవి నైవేద్యంగా పెట్టుకున్నా, ఎవరికన్నా పెట్టినా, మనం తిన్నా ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం, భగవద్ అనుగ్రహాన్ని పొందుతాం. జై గణేష్ మహారాజ్ కి గోవిందా. महाराज के जय बोलो, गणेश महाराज के जय बोलो, गणेश महाराज के। ఆయా కమిటీ కురు వాళ్ళు వెనక ఎక్కడున్నా కానీ వచ్చేసి ప్రసాదాలన్నీ బయటకి తీసుకెళ్లి ఇప్పటికి చాలా సేపటి బట్టి కూర్చొని ఉన్నారు. భక్తులందరికీ పంచండి. హరి ఓం గోవిందా.